నమస్తే. మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పోల్శెట్టిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మధ్యవారిగూడెం డాక్యా తండాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిపిఐ టీడీపీ సిపిఎంఎల్ మాస్ లైన్ బలపరిచినటువంటి పోల్శెట్టిగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి కళ్యాణ్ జాన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి మనం జాన్ రెడ్డి గారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సరళి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ప్రచారం ఎలా నడుస్తుంది? నా పేరు జాన్ రెడ్డి అండి, మాది మధ్యవారిగూడెం. ప్రచారం మంచిగా ఉందండి, బాగుంది, మంచి స్పందన వస్తుంది. మాకు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే స్కీములు ఏవైతే ఉన్నాయో, సన్నబియ్యం కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, ఇంకా మిగతావన్నీ కూడా మనకి చాలా అవి బాగా మనకి అనుకూలంగా ఉన్నాయండి, చాలా అనుకూలంగా ఉన్నవి. మనకి ఎక్కడికి పోయినా కూడా జనం మనకి ఆ ఇళ్ళ వల్ల, ఇందిరా ఇళ్ళ వల్ల కూడా బాగా రెస్పాన్స్ అనేది బాగా ఉందండి. సార్ చెప్పండి, గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి సార్? మనకి పొంగులేటి గారు ఉన్నాక ఇంతకుముందు ఉండేయండి సీసీ రోడ్ల ప్రాబ్లం కొంచెం ఉండేదండి, చిన్న చిన్న వర్కులు ఉండేవండి. మాకు ఆ పొంగులేటి గారు వచ్చినాక మాకు అవి 99% అయిపోయినాయండి. అని ఒకటి ఇంకేమన్నా 1-2 చిన్న పనులు ఏమైనా ఉన్నా మాకు గవర్నమెంట్ ఉంది కాబట్టి, మాకు మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి మేము కొట్లాడైనా నిధులు తెచ్చుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామండి. సార్ చెప్పండి, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో మీకు కలిసి వచ్చే అంశాలు? మాకు ఈ పంచాయతీలు వచ్చేసి ఇప్పుడు మొట్టమొదటిగా మాకు వచ్చేసి ఉచిత కరెంటు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవన్నీ మాకు అన్నీ మాకు పనికొచ్చే అంశాలే అండి. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చిందంటేనే గెలుపు ఖాయమనే ధీమా ఉంటుంది బయట. సో ఆ ధీమా మీలో ఉందా? అదేం లేదు, మాకు పొంగులేటి గారు ఉండండి. పొంగులేటి గారు అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్తో పాటు మా మినిస్టర్ గారు మాకు మా పొంగులేటి సీనన్న ఉండటం వల్ల మాకు ఏదైనా సాధ్యం అండి. అదొకటైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. సార్ చివరిగా చెప్పండి, మీ గ్రామ పంచాయతీ ఓటర్లకు మీరేం చెప్పదలుచుకున్నారు? సార్ మా పంచాయతీలో అసలు యాక్చువల్గా సార్ ఇనానిమస్ అని అనుకుని అందరం మాట్లాడుకున్నాం. సరే కొంచెం అనేక కారణాల్లో కుదరకపోవచ్చు. ఇప్పుడు ఇచ్చే సందేశం ఒకటే అండి, మేమంతా ఏదున్నా అభివృద్ధి కొరకు, ఏదైనా మంచి పనులు అభివృద్ధి కొరకు చేసి చూపించాలనేదే మా కోరిక అండి, మా తపన కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ. నా ఉంగరం గుర్తుకి ఓటేసి నన్ను అభినందించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం పార్టీ చిక్కుల రామతులసి గారు ఉన్నారు మనతోటి. పోల్శెట్టిగూడెంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కళ్యాణ్ జాన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో సరళి గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా కళ్యాణ్ జాన్ రెడ్డి గారు మంచి క్యాండిడేటు, నెంబర్ 1 మనిషి, అభివృద్ధి పనులు చేయగలుగుతాడు. మాకు ఆ నమ్మకం ఉంది. పూర్తి సపోర్టు తెలుగుదేశం పార్టీ బాధ్యతని మేము జాన్ రెడ్డి గారిని తరపున సపోర్ట్ చేస్తున్నాం. మాకు వార్డు కూడా ఇచ్చారు, నెంబర్ 1 మేము గెలిపించుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ.